దేశానికి మాజీ సైనికులు అందించిన సేవలు ఎనలేనివని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కొనియాడారు. ఒంగోలు అంబేద్కర్ భవన్లో ఆదివారం నిర్వహించిన నేవీ దినోత్సవంలో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడారు. ఒంగోలులోని అమర జవాన్ల స్తూపం ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. పాత్రికేయులతో పాటు మాజీ సైనికులకు ఇంటి స్థలాలు మంజూరు చేస్తామని తెలిపారు. నగరంలో కూచిపూడి అకాడమీ ఏర్పాటుకు స్థలం కేటాయింపు జరుగుతుందని అన్నారు. మాజీ సైనికుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నెప్పలి నాగేశ్వరరావు, ప్రతినిధులు కె బ్రహ్మయ్య, వెంకట్రెడ్డి, ఆలపాటి వెంకటేశ్వర్లు, చీమకుర్తి సుబ్బారావు, శరత్, మిలిటరీ క్యాంటీన్ మేనేజర్ గుమ్మడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వారిని అన్నింటినీ మా నుండి కనిపించేటువంటి తర్వాత మనందరి వారు ఈరోజు ప్రజెంట్ ఈసీహెచ్ఎస్ కిమ్స్ శ్రీమతి ఎస్వి శివకుమార్ గారిని వేదిక మీదకి సౌకర్యంగా ఆహ్వానిస్తున్నాను. మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మన శాస్త్రీయమైనటువంటి అంశాలు ఎన్నో ఉంటాయి. పురాణ గాథలు, గురువు గారికి కాళ్ళకు నమస్కారం చేయడం దగ్గర నుంచి భూమాతను ఎలా గౌరవించాలి ఇంత విధానం మనందరికీ తెలుసు. పొద్దున 7 గంటలకు వెళితే రాత్రి 7 గంటల దాకా పిల్లల్ని పుస్తకాల ముందే కూర్చోబెడుతున్నారు. ఇలా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది కోర్సుగా నేర్చుకునే విషయం కాదు. మనకి అంతకి నేర్చుకుంటున్న విద్యార్థులకి డెవలప్ అయ్యే విషయాలు ముఖ్యం. నాగేశ్వరరావు గారు మా ఎందు దయతలిచి ఇక్కడికి రావటమే చాలా సంతోషం. ఈరోజు అమర జవాన్ స్తూపానికి మీరు స్థలం కేటాయించినందుకు అందరి తరఫున ధన్యవాదాలు. ఇంకొక ఐటెం ఉందండి, అది మీరు చేయగలిగింది. దామచర్ల ఆంజనేయులు ఒక కాలనీ, మిలిటరీ కాలనీ కడతా ఉంది. అది ఎక్కడన్నా కానీ మీరు మరీ పేదవాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మెన్లో మరీ పేదవాళ్ళకి ఇస్తే చాలా సంతోషంగా ఉంటుందని సభాముఖంగా మీరు ప్రార్థిస్తాను. 100 పట్టాస్ కనుక మీరు ఇస్తే అక్కడ ఒక టౌన్ తయారు చేస్తాం. రోజు ఒకసారి మనం గమనించుకున్నప్పుడు మొత్తం ముగ్గురు ఉంటారు. ఒకటి ఆర్మీ, నేవీ, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్. ముగ్గురు వల్లే మన దేశం కూడా అన్ని విధాలుగా కూడా మనందరం కూడా భద్రతలో ఉన్నామని చెప్పేసి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆర్మీ వాళ్ళు ఎంతమంది మన కోసం త్యాగం చేశారో మనం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మన రీసెంట్గా కూడా మూవీ కూడా వచ్చింది, అది అమరన్. ఎంతో చక్కగా అది రియల్గా జరిగిన స్టోరీని కూడా దాన్ని చూశారు. అలాంటి సినిమాలు కూడా ఈరోజు మన సొసైటీలో ఒక ఆదర్శం అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. అలాంటి వ్యక్తుల వల్ల ఈరోజు మనం సమాజంలో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాం. అదే పాటలో నౌకదళాలు కూడా ఏదైతే బయట నుంచి దేశాల నుంచి కూడా వస్తే అన్నింటినీ కూడా చూసుకునేది కూడా మన వాళ్ళంతా కూడా చూసుకోవడం వల్ల ఈరోజు పరిస్థితులు కూడా మనం నెమ్మదిగా ఉండడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి దేశానికి త్యాగం చేసే వాళ్ళతో మన వాళ్ళు ఉండదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. కాబట్టి మనం కూడా నాగేశ్వరరావు గారు కానీ వీళ్ళు కూడా మన టౌన్లో స్తూపం ఒకటి మన గుర్తుగా మన అందరికీ కూడా గుర్తుండేటట్టుగా కూడా వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఇది వాయిదా పడతానే ఉంది. మొన్న కూడా చెప్పారు, ఏదో ఒక ప్లేస్ ఒక ఐడెంటిఫై చేసుకొని తప్పకుండా పెడదామని చెప్పేసి ఖచ్చితంగా కూడా
నేను కూడా వచ్చి చూస్తానని చెప్పాను, మీరు ఐడెంటిఫై చేశానని చెప్పారు. దాన్ని మీరు ఒకసారి చూపించారంటే రంగారాయ చెరువు దగ్గర ఏదో అది ఫైనలైజ్ చేశానని చెప్పేసి ఫ్లాగ్ పక్కనే, మన నేషనల్ ఫ్లాగ్ పక్కనే కూడా చేశారు. ఆ స్తూపాన్ని అక్కడ తొందరలోనే పెట్టిస్తాం. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుండేటట్టుగా బాటలో పోయే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా తలుచుకునే విధంగా ఆ స్తూపాన్ని కూడా ఏర్పాటు చేద్దామని చెప్పేసి నేను ఈ సందర్భంగా కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మనం అన్నీ చూసుకొని మనం 5 సంవత్సరాలు గడిచిపోయి పాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రావటం, ఈరోజు 6 నెలలు కొత్త ప్రభుత్వం రావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా కూడా నా వంతు నేను మన ఒంగోలులో కూడా నా వల్ల ఏదంతా కూడా నా సహాయం పూర్తిగా డెవలప్మెంట్ అంటే మనం ఏ విధంగా చేయాలి, ప్రజలకు ఏ విధంగా ఇబ్బందులు లేకుండా చేయాలనేది నా ఉద్దేశం. కాబట్టి ఈ 5 ఏళ్లలో ఇబ్బందులని కూడా ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేసి తప్పకుండా కూడా మెరుగైన ఒంగోలుని తీసుకొస్తాం. మళ్ళీ పాత 14-19 ఏ విధంగా అయితే డెవలప్మెంట్ చేసామో దాని పద్ధతిలోనే మిగతా పనులు కూడా కంప్లీట్ చేసి ఖచ్చితంగా ఒక ఒంగోలు అనేది ఒక మార్పు అనేది తీసుకొచ్చే కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని చెప్పి కూడా మీ అందరూ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈరోజు నాకేమో పొద్దున్న నుంచి అడుగుగా జనాలు ఎక్కువైపోయారు. వాళ్ళందరినీ కూడా గ్రీవెన్స్ పంపించి వచ్చేవారు. పోయినసారి ఎలక్షన్ ముందు పట్టాలు ఇచ్చారు, అవన్నీ కూడా కొంచెం ఫేక్ పట్టాలన్నీ ఇచ్చారు. డబల్ ఎంట్రీలు ఉండే వాళ్ళకి ఇవన్నీ చేశారు. అవన్నీ కూడా చెక్ చేస్తాం, ఎలిజిబిలిటీ జరుగుతాం. దాదాపు ఖాళీ అవుతుంది. జర్నలిస్టులకు కావాలని అడుగుతున్నారు. అట్లానే మన దానికి కూడా పేరు పెట్టేసి అక్కడ అలాట్ చేస్తాం. మీకు అక్కడే ఎయిర్పోర్ట్ వస్తుంది, పెరుగుతాయి రోడ్లు కూడా అన్నీ కూడా పెరుగుతాయి. ఇప్పుడు కొంచెం దూరం అనిపించినా కూడా రాబోయే రోజుల్లో నిద్ర అవుతుంది. అవి కూడా చేస్తాం. మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి, చూస్తాం.